కావ్య మారన్. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండరు. ఎందుకంటే క్రికెట్ను ఫాలో అయ్యేవారికి కావ్య మారన్ సుపరిచితురాలే. ముఖ్యంగా ఐపీఎల్ను ఇష్టపడేవారికి కావ్య తెలియకుండా ఉండరు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ అనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఐపీఎల్తో కావ్య బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అభిమానులు ఆమెను ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటారు. సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లు జరిగిన ప్రతిసారి స్టాండ్లో కూర్చొని జట్టును ఎంకరేజ్ చేస్తుంటారేమే. కావ్య భావోద్వేగాలు కూడా క్రికెట్ అభిమానులు ఇట్టే ఆకట్టుకుంటాయి. హైదరాబాద్ టీం గెలిచినా ఓడినా కావ్య పాప ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇన్ని కావు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంను ఇష్టపడే వారు ఉన్నారో లేదో కానీ కావ్యను ఇష్టపడని వారుండరు. కావ్య కోసమే సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లు చూసే వారు కూడా ఉన్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో సన్ రైజర్స్ జట్టు అదరగొట్టింది. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సన్ రైజర్స్ జట్టు ఫైనల్ చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే కావ్య వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కెర కొడుతుంది. కావ్య చుట్టూ ఎన్నో డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. కావ్య పలువురితో డేటింగ్ చేసిందనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. కావ్య టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్తో కావ్య ఎక్కువగా కనిపించింది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు షికారు చేశాయి. అయితే తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి ఈ జంట అందరికీ షాక్ ఇచ్చారు. ఇక స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్తో ఎక్కువగా కనిపించిన కావ్య తమ మధ్య ఏదో ఉందని సిగ్నల్ ఇచ్చింది. అయితే అప్పటికే రిషబ్ మరొక నటితో రిలేషన్లో ఉన్నాడని తెలిసి వీరి మధ్య ప్రేమ ఆదిలోనే అంతమైంది. కావ్య ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మతో చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నట్లు తెలుస్తుంది. అభిషేక్ శర్మ చాలా ఏళ్ల నుంచి సన్ రైజర్స్ టీం తరపున ఆడుతున్నాడు. స్టార్ ప్లేయర్లను సైతం జట్టు నుంచి తొలగించిన కావ్య అభిషేక్ శర్మను మాత్రం టీంలోనే కొనసాగిస్తుంది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని రూమర్స్ తెర మీదకు వచ్చాయి. వీరిద్దరి బంధం కేవలం ప్రొఫెషనల్గానా లేదా ఏదైనా రిలేషన్షిప్గా మారుతుందా అనేది చూడాల్సి ఉంది.